ओम शांति। योग यानी जोड़ या संबंध। तो सबसे पहले है मेरा इस शरीर के साथ संबंध। मैं एक आत्मा और शरीर मेरी प्रजा। मैं एक अच्छा राजा बनकर शरीर रूपी प्रजा का पालन करूं। यही है राजयोग। हे आत्मन अंतर की निगरानी तू कर अपनी। राजन तनिक तू राजधानी देख ले अपनी। हो योग युक्त कर दे काया रोग मुक्त अपनी। हो योग युक्त कर दे काया रोग मुक्त अपनी। राजन तनिक तू राजधानी देख ले अपनी। हे आत्मन। राजा सिंहासन पर बैठकर प्रजा को आज्ञा देता है, वो प्रजा पालन करती है। मैं आत्मा भाल के सिंहासन पर बैठकर अपनी हर सोच के द्वारा शरीर को शुभ आज्ञाएं सकारात्मक सोच के द्वारा दे रही हूँ। मैं एक सुशासक हूँ। तन के तुम्हारे भाल पर तेरा सिंहासन है। ये तख्त है अकाल का तेरा ही शासन है। तेरा ही शासन है। बन राज योगी ध्यान से शुभ आज्ञा दे अपनी। हे आत्मन। राजयोग द्वारा मैं अपने सत्य और पवित्र स्वरूप का अनुभव कर रही हूँ, जिस स्थिति में परमात्मा से मेरे मन की तार जुड़ गई है और उनकी शक्तियों से मैं हर कार्य सफलतापूर्वक कर रही हूँ, अपना सौभाग्य बना रही हूँ। शुद्धता और शक्ति का तेरे ताज सिर पर है। साथ है परमित्र प्रभु का हाथ तुझ पर है। हाथ तुझ पर है। निज भाग्य पर कर मेहरबानी नित्य ही अपनी। हे आत्मन। ऐसा न हो के काल कोई खेल ऐसा खेल ले। तेरी प्रजा तुझसे बगावत फिर नया कोई छेड़ दे। फिर नया कोई छेड़ दे। पहरा लगा रख सावधानी चित्त पर अपनी। हे आत्मन अंतर की निगरानी तू कर अपनी।
राजन तनिक तू राजधानी देख ले अपनी, हो योग युक्त कर दे काया रोग मुक्त अपनी। राजन तनिक तू राजधानी देख ले अपनी, हे आत्मन, हे आत्मन, हे आत्मन। ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు త్రికాలదర్శి బాబా మన కూడా త్రికాలదర్శిగా చేసేదానికోసం చెప్తున్నారు. मीठे बच्चे, तुम्हें अपना चिंतन करना है, दूसरों का नहीं, क्योंकि ड्रामा अनुसार जो करेगा वो पाएगा. అంటే బాబా చెప్తారు, మీరు మిమ్మల్ని గురించి చింతన చేసుకోండి. అంటే మన గురించి మనం చేసుకోవాలి. ఎందుకంటే మన భవిష్యాన్ని మనం చేసుకోవాలి కదా. మనకి ఎట్లా కావాలనో ఏం కావాలనో అది మనం మన పైన చింత చేసుకోవాలి, వేరే వాళ్ళని గురించి కాదు. ఇట్లా కాదు, వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, దాంట్లోనే మనం పోతూ ఉంటే మన అన్ని పోగొట్టుకునేస్తాం. అందుకోసం డ్రామా అనుసారంగా ఎవరు ఏం చేస్తారు అదే వాళ్ళకు ప్రాప్తి అవుతుంది. ఎంత చేస్తారో అంత ప్రాప్తి, ఏం చేస్తారో అదే ప్రాప్తి. అందువల్ల మన గురించి మనం చూసుకోవాలి. మళ్ళా ప్రశ్న, त्रिकालदर्शी बनने से आत्मा को कौन सी स्मृति आई है? త్రికాలదర్శి అయిన దానివల్ల మన ఆత్మకు ఏం స్మృతి వచ్చింది? ఇప్పుడు आत्मा को स्मृति आई है, हम असल मूल वतन के निवासी इस ड्रामा में पार्ट बजाने आए हैं. हम मुख्य एक्टर हैं. मुख्य एक्टर बन 84 जन्मों का पार्ट बजाया. अभी बाप के सन्मुख है, फिर साथ में घर जाएंगे. पावन बन करके घर जाना है, फिर सुखधाम में आना है. ये सारा खेल भारत पर ही बना हुआ है. ये सारी स्मृति त्रिकालदर्शी बनने से आ गई है. అంటే త్రికాలదర్శి ఆత్మకు ఏం స్మృతి? మొదట్లో ఆత్మకు ఇది స్మృతి వచ్చింది. వాస్తవంగా మనం మూలవతన్ వాసి ఎట్లా అని అంటే శాంతిధామ నివాసి, అక్కడి నుంచి కింద వచ్చినాం పార్ట్ చేసాని కోసం. అంటే 84 జన్మాని చక్రాన్ని పార్ట్ చేసేదానికోసమే మనం పరంధాం నుంచి కింద వచ్చినాం. ఇప్పుడు తండ్రి వచ్చినారు, మన సన్ముఖంలో వచ్చినారు శివబాబా. మళ్ళీ మన అందరినీ వాపస్ ఇంటికి పిలుచుకుపోయే దానికోసం. అయితే పావన్ అయ్యేసి ఇంటికి పోవాలి, మళ్ళీ సుఖధాంకు రావాలి. ఇదంతా ఆట ఈ భారతదేశందే. ఎవరు త్రికాలదర్శి అయినారు వాళ్ళకి ఇదన్నీ మాటలు స్మృతిలో వస్తూ ఉంటుంది. మరి పాట మర్నా తేరీ గలీ మే, జీనా తేరీ గలీ మే అట్లా అని. అంటే నీ దారిలోనే జీవించాలా, నీ దారిలోనే చనిపోవాలి. నీకు కూడా తెలీదు నేను నీ దారిలో ఉన్నాను. ఆ పాట చాలా బాగుంది, అందరూ వినండి తర్వాత. ఓం శాంతి. ఏ గీత్ కిస్నే బనాయా, కిస్నే గాయా? ఎవరు పాడింది ఈ పాట? మర్నా తేరీ గలీ మే, జీనా తేరీ గలీ మే అట్లా అని ఎవరు పాట పాడినారు? బచ్చోనే, బిడ్డలు అంటే ఆత్మలు. ఆత్మని పరమాత్మకు చెప్తుంది, నీ దారిలోనే జీవించాలి, నీ దారిలోనే చనిపోవాలి ఎట్లా అని. क्या कहते हैं बच्चे? बाबा अभी तो आपके गले का हार बनना है, ये शरीर तो यहाँ ही छोड़ देना है. बच्चे जानते हैं शांति धाम व निर्वाण धाम में बाप और हम बच्चे आत्माएं रहते हैं.
అంటే బిడ్డలు ఏం చెప్తారు దీంట్లో? చెప్తారు, నీ మెడలో హారం కావాలి బాబా, మేము అట్లా అని. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి పోవాలి. మనకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది. శాంతిధామ్ నిర్వాణ్ ధామ్లో మనం మరి మన తండ్రి నివాసం చేస్తూ ఉంటాం అక్కడ పైన. అవి బాప్ గడి గడి कहते हैं अपने को ఆత్మ నిశ్చయ కరు. అంటే ఆత్మనే కదా పరంధాంలో తండ్రి దగ్గర ఉండింది. ఆత్మని వాపస్ పోవాలి. అందుకోసం మనం సదైవ ఆత్మ నిశ్చయం చేసుకోవాలి. तुम जानते हो हम आत्माएं बाप के साथ निर्वाण धाम में रहने वाली थे. फिर ये शरीर धारण करके 84 जन्मों का चक्र लगाया है. అంటే ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయిందే లేదా? గడి గడి బాబా చెప్తూ ఉంటారు, మీరు మిమ్మల్ని ఆత్మ నిశ్చయం చేసుకోండి. ఎందుకంటే ఆత్మని తండ్రి దగ్గర ఉండింది. ఆత్మని వాపస్ ఇంటికి పోవాలి. మరి ఆత్మని ఈ శరీరం ధారణ చేసుకుంది. ఆత్మనే 84 జన్మాని చక్రంలో వచ్చింది. నేను ఆత్మ అవినాశి ఈ 84 జన్మాని చక్రంలో వచ్చినాను. ఇది స్మృతి సదా ఉండాలి, మర్చిపోకూడదు. बच्चे जानते हैं हम बरोबर परमधाम के निवासी हैं. अभी फिर बाबा आया है. तुम बैठे हो, देखते हो बाबा सन्मुख बैठा है. ये तो బాగుంది. బాబా సామ్నే బైఠా హై. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు మీకు బాగా తెలిసింది భగవాన్ తండ్రి మన ఎదురుగా కూర్చున్నారు. మన ముందు కూర్చున్నారా లేదా, అనుభవం చేస్తున్నారా ఈ పాయింట్ని? ఎట్లా బాబా మన సన్ముఖంలో వచ్చినారు. यहाँ है लौकिक शरीर के संबंध. हम असल आत्माएं थी. फिर लौकिक संबंध में सुख का और दुख का जीवन बिताया है. మన వాస్తవంగా పరంధాంలో ఆత్మలు ఇక్కడ వచ్చి పార్ట్ చేసానికి లౌకిక సంబంధాల వస్తాం. సుఖాన్ని పార్ట్ చేసిన లౌకికలో అంటే సత్యుగ్ త్రేతావర్గం, తర్వాత దుఃఖాన్ని పార్ట్ కూడా చేసాం. ఎట్లా మనం పార్ట్ చేస్తూ వచ్చినాం, మన జీవనాన్ని ఎట్లా గడిపించినాం. तो अभी तुम आत्माएं त्रिकालदर्शी बनी हो. बाप भी तीनों कालों का तीनों लोकों को जानने वाला है. तुम भी जानते हो नंबरवार पुरुषार्थ अनुसार. ఇప్పుడు మనం త్రికాలదర్శి అయిన మన తండ్రి జ్ఞానసాగర్ 3 కాలాలు 3 లోకాన్ని గురించి వాళ్ళకి తెలుసు, మనకు కూడా చెప్తున్నారు. అంటే ఈ విషయాలంతా బిడ్డలు నంబర్ వారి పురుషార్థానుసారం తెలుసుకున్నారు. త్రికాలదర్శి అంటే ఏమి, 3 కాలాన్ని జ్ఞానం ఏమి అంత అంటే చదువు సదా బుద్ధిలో ఉండాలి. అవి స్మృతి आई है. बाबा ने समझाया है तुम मूल वतन में रहने वाले हो. अभी तुम बाप दादा त्रिकालदर्शी बने हो. तुम जानते हो इस ड्रामा के हम मुख्य एक्टर्स हैं. सारे ड्रामा का नॉलेज तुम्हारी बुद्धि में अभी है. स्मृति आई है ना. हम आधा कल्प सुखधाम में रहते, वहाँ रावण होता नहीं. हम आत्माएं पूरे 84 जन्म का चक्कर लगाती. अभी बाप सन्मुख बैठे हैं. आपकी श्रीमत पर चल, हम आपके साथ चलेंगे. जितना हो सके उतना हमको याद करें, आपको याद करेंगे हम. అంటే బాబా చెప్తారు, వాస్తవంగా మనందరూ మూలవతన్ వాసి. ఎట్లా కింద వచ్చిన పార్ట్ చేసానికి 84 జన్మాని చక్రంలో. ఇప్పుడు మనం 84వ జన్మలో ఉన్నాం. తండ్రి కూడా మన ముందు వచ్చినారు. మనం ఇప్పుడు బాబా శ్రీమత్ అనుసారంగా నడుచుకుంటాం. ఎంత సాధ్యమో అంత బాబా తలంపు చేస్తూనే ఉంటాం మనం ఇప్పుడు. तुम बच्चों को सारा दिन यही ख्याल करना चाहिए जबकि त्रिकालदर्शी बने. త్రికాలదర్శి అయినారా లేదా? 3 కాలాన్ని గురించి మీకు బాగా తెలుసు. అందువల్ల ఇది ఎవరికి సదా స్మృతి ఉంటుందో వాళ్ళు బాబా తలంపు చేస్తూనే ఉంటారు, ఎక్కువ చేస్తారు. ఎందుకంటే భవిష్యత్తులో మనకి ఎంత ప్రాప్తి ఉంది,
బాబా తలంపు చేశాడు. శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ వాళ్ళ వెంట చేరి మనం ఇప్పుడు పార్ట్ చేస్తున్నాం. బిడ్డలు కూడా చాలా శ్రేష్ఠ ఆత్మలు ఈ ప్రపంచం. అభి తుమ్ బచ్చోं को घर की याद आई है, हम पवित्र बन अपने परमधाम घर जाएंगे. बाप शिव की पूजा होती है तो शालिग्राम की भी पूजा होती है. बाप ही आकर के ఆత్మను को पावन बनाते हैं. అంటే ఎప్పుడు శివబాబాని పూజ చేస్తారు, అప్పుడు మరణ కూడా శాలిగ్రామ్ రూపంలో చేసి పూజ చేస్తారు. అంటే బాబా వెంట చేరి మనందరం ఆత్మలు పవిత్రం అవుతాం. సత్యుగంలో మనం ఎంత పవిత్రంగా ఉంటుంది, అక్కడ రావణ లేనే లేదు. अभी तुम सारी ड्रामा के खेल को जान चुके हो, समझते हो भारत पर ही ये खेल बना हुआ है. మొత్తం చక్రాని జ్ఞానం, మొత్తం డ్రామాది ఆటది జ్ఞానం మీకు అర్థమైపోయింది. అయితే ఈ ఆట అంతా ఫుల్గా భారతదేశంలోనే, ఈ చక్రాని ఆట ఫుల్గా భారతదేశంలోనే. భారతవాసీయే సత్యుగ్ త్రేత ద్వాపర్ కలియుగలో వస్తారు, అన్ని యుగంలో కూడా పార్ట్ చేస్తారు. तो अभी तुम बच्चों को बाप सन्मुख बैठ समझाते हैं. हर एक जीव आत्मा जानती है बाबा ज्ञान का सागर है. उनको भक्ति मार्ग में बुलाते आए हैं और प्रतिज्ञा करते आए हैं. बाबा आप आएंगे तो ज़रूर हम आपकी मत पर ही चलेंगे. అంటే ప్రతి ఒక్క జీవాత్మకు కూడా తెలుసు భగవాన్ జ్ఞానసాగర్ అట్లా భక్తి మార్గంలో మన వాళ్ళని పిలుస్తూ ఉంటాం. మళ్ళీ ప్రతిజ్ఞ కూడా చేసాం, మీరు మాత్రం వస్తే మేము సదా మీ డైరెక్షన్ అనుసారంగానే నడుచుకుంటాం అట్లా అని భక్తి మార్గంలో ప్రతిజ్ఞ చేసాం, మీ మత అనుసారంగా నడుచుకుంటాం అని. ये कोई लौकिक संबंध की बात नहीं. तुमको देही अभिमानी बनकर रहने का ख्याल करना है कि हमको एक बेहद के बाप की श्रीमत पर चलना है. ఇక్కడ లౌకిక సంబంధాన్ని మాట లేదు. ఇక్కడ ఏమంటే ఆత్మాభిమాని అయ్యేసి విచారం చేయాలి. ఒక్క తండ్రి శ్రీమతిలో నడుచుకుంటే మాత్రమే మనకు భవిష్యంలో శ్రేష్ఠ పదవి వస్తుంది. వాళ్ళ బిడ్డలు అయినమా లేదా ఇప్పుడు? సో ఉన్కా హీ మాన్నా హై. ఒక్క తండ్రి మాట మాత్రమే మనం ఒప్పుకుని చేయాలి, స్వీకారం చేయాలి, బాబాది మాత్రమే. वो तो बहुत सहज समझाते हैं. శివ బాబా మనకు ప్రతి ఒక్క విషయం కూడా ఈజీగా చెప్తారు, సహజంగా. అందువల్ల బాబా చెప్పే ప్రతి మాటలను కూడా మనం ఒప్పుకుని చేయాలి. తుమారా అభి తీసరా నేత్ర జ్ఞాన్ కా ఖులా హై. మనది మూడవ నేత్రం ఇప్పుడు ఓపెన్ అయింది. తెరిచినారా లేదా? మూడవ కానీ ज्ञान नेत्रम तेरचिनार. ये ज्ञान तुमको यहाँ की मूल वतन में बाप और बच्चे रहते हैं, वहाँ ये किसको पता नहीं रहता है. ఇప్పుడేమో ఇక్కడే మనం వినేది జ్ఞానం. శాంతిధామంలో ఉండేటప్పుడు మనం ఎంతైనా తండ్రి దగ్గర కూర్చుంటాం, అయితే కూడా అక్కడ మనకు తెలిసేది లేదు. మన భగవాన్ దగ్గర కూర్చున్నాం, అది కూడా తెలియదు మనకు. శాంతిధామంలో ఉండేటప్పుడు భగవాన్ని గురించి తెలుసుకోవాలంటే ఈ జన్మలో మాత్రమే, ఇప్పుడు మాత్రమే ఈ భూమిలో ఉంటే తెలుసుకునేది మనం, ఈ శరీరం ఆధారం. వేరే ఎప్పుడూ తెలిసేదే లేదు భగవాన్ అంటే ఎవరు, ఎట్లా, ఏం చేస్తారు అట్లా అని. పరంధాంలో దగ్గరే కూర్చుంటాం, అయినా కూడా తెలిసేలేదు. ఎంత వండర్ఫుల్ ఆత్మది ఇది. అభి తుమ్ బచ్చోं को बाप अपना अंत देते हैं, वही ज्ञान का सागर है. और कोई सत्संगों में ऐसे नहीं कहेंगे कि बाबा हम ఆత్మను को पढ़ाते हैं. అంటే బాబా ఇప్పుడు తనది పరిచయం పూర్తిగా ఇస్తారు, తను ఎవరు ఏమి భక్తి మార్గంలో చెప్తూ ఉంటేమే. భగవాన్ది అంతు ఏమో తెలీదు అట్లా. ఇప్పుడు ప్రతి విషయం బాబా చెప్తారు మనకు. జ్ఞానసాగర్ వేరే వేరే సత్సంగులంతా ఇట్లా మనం చెప్పం, తండ్రి వచ్చి ఆత్మలుగు చదివిస్తున్నారు అట్లా అని. ఇప్పుడే మనకు ఈ విషయం మీకు బాగా తెలుసు. ఇప్పుడు
घड़ी घड़ी हमको कहना पड़ता है దేహి అభిమాని బన్. శివబాబా చెప్తారు, గడి గడి నేను మీకు చెప్పాల్సిందిగా ఉంది, ఆత్మ అభిమాని అయిపోండి ఎట్లా అని. దేహాభిమానం ఎంత స్ట్రాంగ్గా ప్రింట్ అయిపోయింది. నేను దేహం కాదంటే కూడా అదే బుద్ధిలో వచ్చేసింది. ఆత్మ అభిమాని కావాలి. ఆత్మ ఏమి ఆర్టిఫిషియల్ కాదు, రియల్గా ఆత్మ జ్యోతి బిందు చైతన్యం, దాని స్మృతిలో ఉండాలి. आत्मा इस ड्रामा में एक्टर है, पार्ट बजाती है. हम आत्मा ने छोला लिया है तो वो యాక్టర్స్ కపడే బదిలీ करते हैं. బాబా చెప్తారు, నేనే ఆత్మ ఇక్కడ యాక్టర్, ఈ ప్రపంచంలో పార్ట్ చేస్తున్నాం. మన ఆత్మ ఈ శరీర రూపీ డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటాం, తీసుకుంటాం. అక్కడ కూడా యాక్టర్స్ ఉంటారు కదా డ్రామాలో, వాళ్ళు కూడా డ్రెస్ మారుస్తూ ఉంటారు. ఎట్లా పార్ట్ ఇచ్చినారో అట్లా డ్రెస్ వేసుకుంటారా లేదా. సపోజ్ ఒక యాక్టర్కు కృష్ణ వేషం వేసుకొని పార్ట్ చేయని చెప్తే చేస్తాడు, నిజంగానే ఆత్మ కృష్ణ లేదు. తర్వాత ఆ ఆత్మకి సన్యాసి డ్రెస్ వేసుకొని పార్ట్ చేయంటే చేస్తాడు. ఇట్లా వెరైటీ పార్ట్ చేస్తారు డ్రెస్ మార్చుకొని. ఎట్లా పార్ట్ అట్లా డ్రెస్ వేసుకుంటారా లేదా. ఆ విధంగా మనం కూడా ఈ డ్రామాలో ఈ శరీర రూపీ డ్రెస్ వేసుకొని పార్ట్ చేస్తాం. దేవతగా ఉండేటప్పుడు దేవతా డ్రెస్, శరీరం కూడా అట్లా కలియుగంలో సాధారణ అయిపోతుంది. ఇట్లా పార్ట్ చేసేది ఆత్మని. तो तुम आत्माएं निराकारी दुनिया से यहाँ आकर के ये शरीर रूपी छोला लेते हैं. वो सिर्फ अपने कपड़े बदलते हैं. हम आत्मा को बाबा फिर से आकर के राजयोग सिखा रहे हैं. अभी तुम बच्चे समझते हो, बाबा आया हुआ है तो ज़रूर हम बाबा के मददगार बनेंगे. అంటే అక్కడ లౌకిక్లో డ్రామాలో వాళ్ళు డ్రెస్ మాత్రం మార్చుకునే ఉంటారు. ఒక యాక్టర్ ఎన్ని డ్రెస్ వేసుకొని ఎన్ని పార్ట్ చేస్తాడు ఆ సినిమాలో. ఇక్కడ మరి బాబా వచ్చినారు మనకు రాజయోగ నేర్పించడానికి. మనకు బాగా అర్థమైపోయింది భగవాన్ వచ్చినారు అని. అందువల్ల మనం బాబా కార్యంలో పూర్తిగా సహయోగం ఇచ్చేవాళ్ళు. ఇస్తారా లేదా. ఏం సహయోగం మొదట్లో ఇయ్యాలి. పవిత్ర బన్, हम सारी भारत को पवित्र बनाएं. हमको श्रीमत पर चलना है. ఇదే ముఖ్యంగా సహయోగం ఇచ్చే మాట ఏమంటే, పవిత్రంగా ఉండి మొత్తం ప్రపంచాన్ని, మొత్తం భారత్ను స్పెషల్గా పవిత్రంగా చేయాలి. మనకు బాబా శ్రీమతం ఇచ్చినారు, దాని అనుసారంగా మనం నడుచుకునేది సహయోగం ఇచ్చేది దీని అర్థం. అర్థమైందా. ఎట్లా సహయోగం ఇవ్వాలి. श्रीमत अनुसारंगा नడుచుకొని పవిత్రంగా ఉండేది. श्रीमत कहती है बाप को याद करना है, जो करेगा सो पाएगा. श्रीमत ఏం చెప్తుంది ముఖ్యంగా ఆత్మను అనుకుని బాబా తలంపు చేయని చెప్తుంది. ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళకు ప్రాప్తి అవుతూ ఉంటుంది. ఏం చేస్తామో అదే ప్రాప్తి. सब तो नहीं आकर के पुरुषार्थ करेंगे. మొత్తం ప్రపంచంలో వాళ్ళు ఏమి వచ్చి ఇక్కడ ఈ పురుషార్థం చేయరు. ఎవరెవరు బాబాని గురించి తెలుసుకున్నారు, బిడ్డలు అయినారు, వాళ్ళు మాత్రమే ఈ పురుషార్థం చేస్తారు. జినోని కల్ప పేలే పురుషార్థ్ కియాత వహీ కరెంగే. ఇది ముఖ్య మాట ఏమంటే, ఎవరు కల్పం ముందు వచ్చి ఇదంతా పురుషార్థం చేసినారు వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తారు. అభి వాపస్ జానా హై, इसलिए पुरुषार्थ कर पवित्र ज़रूर बनना है. ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి, అందువల్ల పురుషార్థం చేయాలి, పవిత్రంగా ఉండడానికి. పవిత్రంగా ఉంటేనే వాపస్ పోయేది. हम ऊपर मूल वतन में रहने वाली, पहले पहले हम स्वर्ग में आए थे, फिर सीढ़ी नीचे उतरते उतरते आए. अभी बाप समझाते हैं भारतवासियों को, भारत में ही आते हैं बाप. याद भी भारत में आकर के सिखाते हैं, आकर के हमें पावन बनाओ करके भारतवासी ही याद भी करते. शरीर धारण करके हमको
श्रेष्ठ कर्म सिखाओ करके बुलाते हैं, భారతవాసి బులాతే. అంటే మనం మొదట్లో స్వర్గంలో ఎంత బాగుంటాం, మళ్ళా మెట్లు దిగి దిగి వచ్చేసాం కిందో. భారతవాసీలదే ఇదాని మాటలు. భారత్లోనే భగవాన్ కూడా వస్తారు. ఎందుకంటే భారతవాసీలే పరమాత్మని పిలిచినారు. శరీరాన్ని ధారణ చేసుకొని వచ్చి మాకు శ్రేష్ఠ కర్మ నేర్పించు అట్లా అని తండ్రిని పిలిచినారు. शरीर का नाम भी गाया हुआ है. ఏ శరీరంలో వస్తారు భగవాన్, ఆ శరీరానికి గాయనం ఉంది. ఏం గాయనం? భగవాన్ వచ్చిన శరీరం, దాని భాగ్యశాలి రథ్ అని చెప్తారు. భగీరథ్ పేరు విన్నారా లేదా? భాగ్యశాలి రథ్, ఆ శరీరానికే గాయనం, భగవాన్ అవతరణ అయిన శరీరం. बाप भी कहते हैं मैं साधारण तन में प्रवेश करता हूँ. आगे भी कहता था तुम बच्चों को स्मृति आई है. बरोबर 5000 वर्ष पहले भी बाबा ने हमको यही कहा था और कोई भी ये बात बता नहीं सकते हैं. बाबा ही कहते हैं 5000 वर्ष पहले मैंने इस शरीर में आकर के तुमको समझाया था. ఈ పాయింట్ వేరే ఎవరు చెప్పేదానికి లేదు, పరమాత్మ తప్ప. ఏ పాయింట్? నేను 5000 సంవత్సరం ముందు కూడా మీకు వచ్చి ఇదంతా నేర్పించినాను, ఇప్పుడు మళ్ళీ నేను నేర్పిస్తాను. ఇదే శరీరంలోనే ప్రవేశమయ్యి మీకు ఈ విషయాలు చెప్పినాను. నేను మళ్ళీ ఇప్పుడు అదే శరీరంలో 5000 సంవత్సరం తర్వాత వచ్చినాను. ఇట్లా ఈ 5000 సంవత్సరాని మాట తండ్రి తప్ప ఎవరు చెప్పేదానికి లేదు. మళ్ళీ రిపీట్ అయ్యే పాయింట్ కూడా భగవానే చెప్తారు. తో అభి ఫిర్సే తుమ్కో కేతా. చూడండి, 5000 సంవత్సరం ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ మీకు వచ్చి చెప్తున్నాను, ఆత్మాభిమాని అయిపోండి అట్లానే. जैसे नाटक वालों को मालूम रहता है हम कौन सा वस्त्र पहन करके क्या पार्ट बजाते हैं. ఇప్పుడు నాటకంలో పార్ట్ చేసే వాళ్ళకి తెలుసు ఏ డ్రెస్ వేసుకొని ఏ పార్ట్ చేయాలి అట్లా అని. ఏ డ్రెస్ వేసుకుంటారో ఆ పార్ట్ చేస్తారు నాటకంలో. మనం ఇప్పుడు ఏం డ్రెస్ వేసుకున్నాం? బ్రాహ్మణ్ అయినాం అంటే బ్రాహ్మణది పార్ట్ చేయాలనా లేదా? శివబాబా బిడ్డ అయినాం, ఆ పార్టీ చేయాలి. ఎట్లా చేయాలి? ఎట్లా డ్రామాలో సన్యాసి పార్టీ ఇస్తే వాళ్ళు ఆ డ్రెస్ వేసుకొని సన్యాసిలాగే పార్టీ చేస్తారు. మనం కూడా ఇప్పుడు బ్రాహ్మణది డ్రెస్ వేసుకొని అదే పార్ట్. అంటే దేహ అభిమానిలో ఉంటాం మొదట్లో, ఇప్పుడు ఆత్మ అభిమాని అయ్యి పార్ట్ చేయాలి. ఇక్కడ అంతా బేహద్ మాటలు, దేహీ అభిమాని కావాలి. హమ్ అసలు ఆత్మ హే, మనం వాస్తవంగా ఆత్మ కదా. ఆత్మ ఈ డ్రెస్ వేసుకొని పార్ట్ చేస్తుంది. సో నేను ఆత్మ ఇప్పుడు సంఘంలో వచ్చినాను, శివబాబా బిడ్డ అయినాను అంటే ఎట్లా పార్ట్ చేయాలి? అట్లనే పార్ట్ చేయాలి. ఇట్లా కాదు డ్రెస్ ఒకటి వేసుకునేది, పార్ట్ వేరు చేసేది కాదు. అర్థమైందా? అక్కడ కూడా ఎవరు కృష్ణ డ్రెస్ కానీ సన్యాసి డ్రెస్ కానీ వేసుకుంటే పార్ట్ అట్లనే చేస్తారు. సన్యాసి డ్రెస్ వేసుకొని దొంగ పార్ట్ చేస్తాడా? చేయడు. సన్యాసి డ్రెస్ వేసుకొని ఏదైనా వికారాన్ని పార్ట్ చేస్తారు. డ్రామాలో ఎట్లా డ్రెస్ ఇస్తారో అట్లా పార్ట్ చేస్తారు. మనం కూడా ఇప్పుడు ఈ సంఘంలో బాబా మనకి ఇచ్చిన పార్ట్ ఏమి? బాబా సన్ముఖులో వచ్చి ప్రతి ఒక్క విషయం నేర్పిస్తారు. तो अभी हमारा पार्ट पूरा होता है. बाप सन्मुख बैठ कर के सब कुछ हमको समझाते हैं. ये भूल नहीं जाना. భగవాన్ డైరెక్ట్గా సన్ముఖంలో వచ్చి మనకు ప్రతి విషయం నేర్పిస్తారు. మర్చిపోకూడదు. బాబా చెప్పేదంతా స్మృతిలో పెట్టుకోవాలి. మాయా కితని విఘ్న డాల్తీ హై. అయితే మాయ కూడా విఘ్న బాగా వేస్తుంది, ఎంత విఘ్న వేస్తూ ఉంటుంది. बाप समझाते हैं बच्चे तुमको कोई भी विकर्म नहीं करना है. मनसा तूफान बल बहुत आएगा, अपना परीक्षा लेनी है. हमारी कर्मेंद्रियाँ चलायमान तो नहीं होती है, हम काम को जीत सकते हैं.
हमारे लिए तो बहुत सहज है ना, हम ఆత్మ है. బాబా ఏమో చెప్తారు, మాయ ఎక్కువగా విఘ్న వేస్తుంది, మీరు బిడ్డలు వికర్మ మాత్రం చేయకూడదు. మాయ తుఫాన్ వస్తూనే ఉంటుంది, ఎక్కువ వస్తుంది. మనమే మన టెస్ట్ చేసుకోవాలి. మాయ ఇట్లా వచ్చిందంటే ఈ కర్మేంద్రియ ఏమి చంచలంగా లేదు కదా, కామ్ వికారాన్ని ఎంత జయించినాం చూసుకోవాలి మనం. తో తుమారీ లేదు బహుత్ సహజే బాబా చెప్తారు, మీకోసం ఈజీ. ఎందుకంటే ఆత్మ అభిమాని అయ్యేసి ఒక్క తండ్రి బిడ్డలు అయినమా లేదా, ఒక్క తండ్రి బిడ్డలు పరస్పరంగా భాయి. సో కామ్ వికారాన్ని ఈజీగా జయించవచ్చు మనం. बाप से योग लगाना है. कर्मेंद्रियों में चलायमान होना, ये भी देह अभिमान हुआ ना. कर्मेंद्रिया चंचलमयेदी, ఇది కూడా देह अभिमान. तुमको कोई से भी डरना नहीं है, निर्भय बनना है. कभी भी कहाँ भी जाओ तो साक्षी होकर के देखना है, हम तो आत्मा है. इस खेल को तुम पूरा जानते हो. బాబా చెప్తారు, కర్మేంద్రియానికి వశమే కాకూడదు, మళ్ళీ ఎవరి దగ్గర భయం కూడా ఉండకూడదు, నిర్భయంగా ఉండాలి. మనం వాళ్ళు చేసే పార్ట్ని సాక్షిగా ఉండి చూడాలి. నేను ఆత్మ, వాళ్ళు ఆత్మ, ఆత్మ భాయి పవిత్రంగా ఉండాలి. పూర్తిగా పవిత్రత అది ధారణ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆట పూర్తి అయిపోతా ఉంది. శ్రేష్టాది శ్రేష్ఠ తండ్రి వచ్చినారు, బుద్ధిలో పెట్టుకోవాలి. ऊंचे ऊंचे बाप ये बुद्धि में आया, उनको बिंदु कहा जाता है. निराकारी दुनिया में आत्माओं का झाड़ है, बीच से झाड़ निकलता है, फिर नंबरवार पत्ते आते हैं. ये भी ऐसा है. అంటే మన బిందు శివబాబాను బిందు పరంధాంలో ఉండేటప్పుడు నిరాకారి వృక్షాన్ని రూపంలో అందరూ కూర్చుంటారు. ఫస్ట్ పైన శివబాబా కూర్చుంటారు, తర్వాత దేవీ దేవత ఆత్మలు లైన్ కూర్చుంటారు. అది అయిన తర్వాత ఈ పక్క ఇస్లామీ రిలీజన్, ఈ పక్క బుద్ధిజం, ఈ పక్క క్రిస్టియానిటీ, ఇట్లా బ్రాంచెస్ లాగా కూర్చుంటారు. అందరూ ఈ నిరాకారి దాంట్లో అట్లా ఉంటారు. నంబర్ వారు కూర్చుంటారు అందరూ. ఆత్మలంతా ఆకులాగా పైన కనిపిస్తుంది అట్లా. ఇదంతా మర్చిపోకుండా స్మృతిలో పెట్టుకోవాలి. तो ऊपर से नंबरवार आत्माएं आती है. आत्मा प्रवेश कैसे करती है, कैसे निकलती है, ये कोई देख नहीं सकते. నంబర్వార్ పైన ఉండి ఆత్మలు కింద వచ్చేది. ఆత్మ ఎట్లా కింద వస్తుంది, ఎట్లా శరీరంలో ప్రవేశం అవుతుంది, ఎట్లా అది బయట వెళ్ళిపోతుంది, కంటికి ఏమీ కనిపించదు. तो अभी बाप समझाते, तुम्हारी आत्मा पतित हो गई है, उसको पावन बनाओ. ఇప్పుడు బాబా వచ్చి చెప్తారు, మీ ఆత్మ ఇప్పుడు పతిత అయిపోయింది, పావనంగా చేసుకోండి. तो इन द्वारा बाप बैठ समझाते. ఈ విషయాలంతా బ్రహ్మ ద్వారానే శివబాబా కూర్చొని చదివిస్తారు. బాత్ తో కర్మేంద్రియం సే కర్తే హై. మాట్లాడాలంటే కర్మేంద్రియం కావాలి కదా, నోరు కావాలి కంపల్సరీ. आत्मा बिंदी इसमें नहीं होती तो कर्मेंद्रियाँ कुछ भी नहीं कर सकती है. इतनी छोटी सी बिंदु कितने पावरफुल है, इसमें सारी नॉलेज है. ఆత్మ బిందు, ఆత్మ లేదంటే శరీరం కూడా ఏం చేసానికి లేదు. ఎంత సూక్ష్మాతి సూక్ష్మ చిన్న జ్యోతి బిందు, ఎంత శక్తిశాలి, దాంట్లోనే నాలెడ్జ్ అంతా ఉంటుంది. బాబా జ్ఞాన సాగర్, అతి సూక్ష్మ బిందు, చాలా శక్తిశాలి. మరి జ్ఞాన సాగర్ శివబాబా. అనుభవం చేయండి ఈ పాయింట్ని. तो ज्ञान सागर जो तुमको बैठ समझाते, उनमें सारा ज्ञान है, ये भी उसका पार्ट नूंदा हुआ है. शिव बाबाలో మొత్తం జ్ఞానం ఉంది. సృష్టి ఆది నుంచి అంతవరకు ఎట్లా జరుగుతుంది, ఇది ఆత్మలో పార్ట్ ఫిక్స్ అయింది. శివబాబా ఆత్మలో జ్ఞాన సాగర్ది పార్ట్. మన ఆత్మలో కూడా శివబాబా ఈ జ్ఞానం చెప్తారు.
మనకు 84 जन्म అని पार्ट फिक्स అయింది. तुम सुख दुख का पार्ट बजाते हो, दुख में बहुत तकलीफ होती लेते हो. बाप कहते हैं मैं तो पुनर्जन्म में आता नहीं हूँ, तुम 84 जन्म लेते हो, मैं तो नहीं लेता हूँ. मैं आकर के तुम बच्चों को सहज युक्ति बताता हूँ कि मुझे याद करो तो पावन बन जाएंगे. అంటే ఆత్మ దుఃఖంలో ఎంత కష్టపడింది. బాబా చెప్తారు నేనేం పునర్జన్మలో రాను, మీరే పునర్జన్మలో వస్తారు, 84 జన్మను తీసుకుంటారు. నేను ఏం పునర్జన్మ తీసుకోను. నేను వచ్చి మీకు సహజమైన యుక్తి నేర్పిస్తాను, మీరు ఎట్లా పవిత్రమయ్యేది ఎట్లా అని. నా తలంపు చేస్తూ ఉంటే మీరు పావనైపోతారు. आधा कल्प तुम काम चिता पर बैठ तमो प्रधान बन गए हो. आत्माओं से ही बात करते हैं. आत्माओं के ऑर्गन्स पहले छोटा होता है फिर बड़ा होता है. आत्मा तो छोटी बड़ी नहीं होती है. అంటే అర్ధకల్పం బిడ్డలు కామ్ వికారాల పోయి తమ్ము ప్రధాన అయిపోయినారు. ఇదంతా ఆత్మల దగ్గరే శివబాబా మాట్లాడతారు. ఆత్మది ఆర్గన్స్ అంటే శరీరం ఆర్గన్స్ చిన్నగా ఉంటుంది మొదట్లో, తర్వాత ఈ శరీరం పెద్దగా అవుతుంది. ఆత్మ చిన్న పెద్ద కాదు, ఈ శరీరంలో ఉండే ఇంద్రియాలు. तो आत्मा कहती है पतित पावन आओ. आत्मा बाप को पुकारती है. बाप कहते हैं मैं कल्प कल्प आता हूँ तुम पतितों को पावन बनाने. ఆత్మని పరమాత్మని పిలుస్తుంది. సో కల్పకల్ప బాబాని పిలుస్తూ ఉంది. బాబాని చెప్తారు నేను కూడా కల్పకల్ప వచ్చి పతిత నుంచి పావన చేస్తాను. అభి తుమ్ జాన్తే హో ఆత్మ कैसे आती है. ఎట్లా శివబాబా కూడా ప్రవేశం అవుతారు శరీరంలో, మనం కూడా ఎట్లా వస్తాం, మన గర్భంలో ప్రవేశం అవుతాం. శివబాబా డైరెక్ట్గా ఈ శరీరాన్ని. मनुष्य बहुत माता मारते, देखे आत्मा कैसे निकलती, परंतु किसको पता नहीं पड़ता है ये कैसे सूक्ष्म है, अति सूक्ष्म है. छोटी सी आत्मा कितना पार्ट बजाती है. ఆత్మ ఎంత సూక్ష్మ అంటే అంత సూక్ష్మం. అది ఎట్లా శరీరంలో ప్రవేశమై ఎట్లా పార్ట్ చేస్తుంది, ఇదన్నీ చాలా విచిత్ర మాట. అయితే సైన్స్ వాళ్ళు ట్రై చేస్తారు, చూస్తే ఆత్మ ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది, దాని ఒక దీంట్లో బంధిస్తారు, ఎట్లా చనిపోతే ఎట్లా ఆత్మ పోతుంది ఎట్లా అని. అయితే వాళ్ళకి కనిపించదు. అతి సూక్ష్మ అంటే అతి సూక్ష్మం, కనిపించదు ఆత్మ. సో బీజ రూపం ఆత్మ. బీజం ఎంత చిన్నగా ఉంటుంది, వృక్షం ఎంత పెద్దగా అయిపోతూ ఉంటుంది. तो बड़ का झाड़ होता है तो उसका बीज कितना छोटा, उससे झाड़ कितना बड़ा लंबा निकलता है. कलकत्ते वाला बड़ का झाड़ कईयों ने देखा होगा, बहुत बड़ा झाड़ है. మర్రి చెట్టు చూసినారా, ఎంత పెద్ద మర్రి చెట్టు. ఇక్కడ కూడా ఆంధ్రాలో ఒకటి ఉంది, కదిరి దగ్గర, కలకత్తాలో ఒకటి ఉంది. అన్నిటికంటే పెద్ద మర్రి చెట్టు అది. బీజం ఎంత చిన్న, మరి ఆ మర్రి చెట్టు ఎంత పెద్దగా అయిపోయింది, ఎన్ని ఎకరాలు కవర్ అయిపోయింది అది, అంత కవర్. దాని బీజం, దాని ఫౌండేషన్ ఎక్కడ ఉండింది, చాలా చిన్న బీజం వేసి అట్లా వచ్చింది. మరి బాబా చెప్తారు ఫౌండేషన్ వెళ్ళిపోయింది ఆ మర్రి చెట్టులో. ఇది కూడా అంతే, కల్పవృక్షం మర్రి చెట్టులాగా ఫస్ట్ దేవీ దేవతా ధర్మం ఉండింది. ఈ చెట్టుకు బీజం శివబాబా, అతి సూక్ష్మం అంటే అతి సూక్ష్మం. మళ్ళీ దేవీ దేవత అది వచ్చింది, పెద్ద కాండం. అయితే దాని నుంచి మళ్ళీ ఇస్లామిక్ ధర్మం, బౌద్ధ ధర్మం, అన్ని ధర్మాలు వచ్చింది. అన్ని ధర్మాలు ఉంది, ఫౌండేషన్ వెళ్ళిపోయింది. तो अभी ऐसे है, देवी देवता धर्म का फाउंडेशन नहीं है. झाड़ की भी अभी जर्जरी भूत अवस्था है, ये भी तुम जानते हो. तब तो गवर्नमेंट को भी कहते हो कि हम इतनी समय में दुनिया को पावन बनाकर दिखाएंगे. భావ చెప్తారు మనకు అన్నీ తెలుసు, ఈ ప్రపంచం ఎట్లా అయిపోతుంది,
ఎంత పాతగా అయిపోయింది, వినాశం అయిపోతుంది. మన గవర్నమెంట్ కూడా చెప్తాం 2025లో పూర్తి విశ్వాన్ని పావన్గా చేసి చూపిస్తాం. అట్లా ఛాలెంజ్ చేస్తాం మనం. మనుషులు ఈ మాటలంతా అర్థం చేసుకోరు. मनुष्य इन बातों को समझते नहीं. तुमको तो निश्चय है कि हम इस भारत को श्रेष्ठाचारी ज़रूर बनाएंगे. तब तो भ्रष्टाचारी दुनिया का विनाश होगा. మీకు పక్కా నిశ్చయం అయిపోయింది, మనం ఈ భారత్ను శ్రేష్టాచారిగా చేస్తాం. అందుకే ఈ భ్రష్టాచారి ప్రపంచం వినాశం అయిపోతుంది. బిడ్డలకు బాగా అర్థమైపోయింది ఈ పాట అంతా. ఈ మాట ఎట్లా स्थापना का कार्य विनाश कार्य. ये जो चाहते हैं शांति हो, आत्मा पार्ट बजाते बजाते थक गई है, इसलिए पुकारती है हे शांति देवा. శాంతి శాంతి అని పిలుస్తూ ఉంది. ఆత్మ పాపం పార్ట్ చేసి 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 అలసిపోయింది. అందుకే పిలుస్తూ ఉంది, హే భగవాన్ శాంతి దేవా వచ్చి శాంతి అట్లా అని. ఏ తోడి సమజ్తీ హై కి ఆత్మ శాంతి స్వరూపే. మనుషులకు ఇది తెలీదు, ఆత్మ ఒరిజినల్గా శాంతి స్వరూప్ అట్లా అని. దాంట్లో శాంతి అనేది ఉంది, అది మనుషులకు తెలీదు. ये किसको पता नहीं है कि शांति धाम अलग सुखधाम अलग है. सुखधाम में बहुत थोड़े मनुष्य होते हैं, वो है ही पवित्र दुनिया. మనుషులకు ఇది కూడా తెలీదు, శాంతిధామం వేరే సుఖధామం వేరే. సుఖధామంలో తక్కువ మంది మనుషులు ఉంటారు, అది పవిత్ర ప్రపంచం. అక్కడ అశాంతిది మాట ఏమీ ఉండదు. అక్కడ ఎవరు శాంతి ఇవ్వండి అని అడగరు. కర్మతో వహా భీ హోతా హై పరంతు వహా అశాంతి నహీ. సత్యుగంలో కూడా మనం కర్మం చేస్తాం, కానీ అక్కడ అశాంతి ఏ మాటలా ఉండదు. దాని పేరేమి జీవన్ ముక్తి ధామ్ అథవా శాంతి ధామ్, దోనో అలగ్ అలగ్ హై. జీవన్ ముక్తి ధామ్ సత్యుగం అది వేరే, శాంతి ధామ్ परमधाम आदि वेरे. सतयुग में जीव आत्माओं को सुख भी होता है, शांति भी होता है. ఎవరు వెల్దీ होते हैं అంటే సత్యుగంలో జీవాత్మలు సుఖంగాను ఉంటుంది, శాంతిగాను ఉంటుంది, సంపత్తిను ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. సత్యుగంలో మనకు अभी तुम जानते हो स्वर्ग किसको कहते हैं. दुनिया में ये भी किसको पता नहीं है कि स्वर्ग क्या है. ये लक्ष्मी नारायण बनते हैं ना. अच्छा, इन बच्चों को भी सुख किसने दिया. బాగుంటుంది. స్వర్గం ఎంత బాగుంటుంది. స్వర్గం అంటే ఏమీ తెలియదు మనుషులు. స్వర్గంలో లక్ష్మీనారాయణ ఎంత సుఖంగా ఉంటారు. ఎవరిచ్చి ఉంటారు అంత సుఖం. కోయితో सुख देने वाला है ना. क्या इन्हों का सिर्फ राज्य आने वाला है. स्वर्ग ज़रूर है, फिर रिपीट होता है. అంటే సుఖం ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా. వీళ్ళ రాజ్యం అలా ఎట్లా వస్తుంది, సుఖంగా ఉండే రాజ్యం. స్వర్గం వస్తుంది, గ్యారంటీ రిపీట్ అవుతుంది. స్వర్గమే జబ్ హోంగా తో వహా ఐసే नहीं कहेंगे कि నరక్ రిపీట్ హోం. ఇప్పుడు మనం చెప్తాం నరకంలో ఉండి స్వర్గం అలా వస్తుంది అట్లా. అయితే స్వర్గానికి పోయిన తర్వాత ఇట్లా చెప్పం, మళ్ళీ కూడా నరకం వస్తుంది అట్లా. అక్కడ తెలియదు. అక్కడ తెలిస్తే మనకు సుఖమే ఉండదు. అందుకే స్వర్గంలో పోయిన తర్వాత నరకం కూడా ఒకటి ఉంటుంది, అది తెలీదు. అయితే నరకంలో ఉండేటప్పుడు తెలుస్తుంది స్వర్గం అనేది ఒకటి ఉండింది అట్లా అని. అర్థమైందా. స్వర్గం కొత్త ప్రపంచాన్ని చెప్తారు స్వర్గం. ये ज्ञान तुम्हारी बुद्धि में ठहरा हुआ है. बरोबर हम फिर से देवी देवता बन रहे हैं. तुम्हारी एम एंड ऑब्जेक्ट ही ये है. మన బుద్ధిలోనే ఈ జ్ఞానం అంటింది. మనకి ఇప్పుడు బాగా తెలుసు మనమే దేవి దేవత అవుతాం అట్లా అని. మన జీవనాన్ని లక్ష్యమే అది. ఇప్పుడు ఏమి దేవి దేవత అయ్యేది మన జీవనాన్ని లక్ష్యం. हम फिर से स्वर्ग की बादशाही लेते, बेहद के बाप से वर्षा ज़रूर पाएंगे. ये अच्छी रीति याद करना है.
బేహద్ తండ్రి దగ్గర ఉండి మన గ్యారెంటీ సుఖాన్ని ఆస్తి రాజ్యం తీసుకుంటాం. ఇది బాగా స్మృతిలో పెట్టుకోవాలి ఎప్పుడు. हम आत्माएं वहाँ रहती है, फिर हम यहाँ आए हैं पार्ट बजाने. మన ఆత్మలు పరంధాంలో ఉంటాం. అయితే ఇక్కడ వచ్చింది దేనికోసరంని? ఊరికే పార్ట్ చేసానికి వచ్చినవని మర్చిపోవద్దు. అభి స్మృతి మిలి है 84 जन्म कैसे लेते. बाप समझाते हैं तुम ब्रह्मा मुख वंशावली ब्राह्मणों को समझाते हैं. ब्राह्मण बनने बिगर प्रजापिता ब्रह्मा का बच्चा बनने बिगर शिव बाबा से वैसे वर्षा कैसे मिलेंगे. బాబా చెప్తారు మన ఇప్పుడు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్గే బాబా ఇదన్ని విషయాలు చెప్తారు. బ్రాహ్మణ్ కాలేదంటే అంటే ప్రజాపిత బ్రహ్మ బిడ్డలు కాలేదంటే శివ బాబా దగ్గర ఉండే ఆస్తి కూడా దొరకదు. సో బాబా దగ్గర ఉండే ఆస్తి కావాలంటే కంపల్సరీగా మనం బ్రహ్మ ముఖ వంశావళి కావాలి. ప్రజాపిత బ్రహ్మ మషూర్ है. प्रजापिता ब्रह्मा చాలా प्रसिद्ध. ब्रह्मा द्वारा नई दुनिया की स्थापना, तो नई दुनिया का राज्य भी ज़रूर हो उनको मिलता है. బాగా చెప్తారు బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన అంటే అక్కడ ఉండే రాజ్యం కూడా వాళ్ళకి దొరుకుతుంది. 5000 वर्ष पहले भी ब्रह्मा द्वारा विष्णुपुरी की स्थापना की. अभी फिर रिपीट होगा. 5000 సంవత్సరాల ముందు కూడా బ్రహ్మ ద్వారా విష్ణుపురిది స్థాపన అయింది. ఇప్పుడు మరి అది రిపీట్ అవుతుంది. तो उसके लिए तुम तैयार कर रहे हो. ఆ విష్ణుపురి స్థాపన కోసమే మనందరూ రెడీ అవుతూ ఉన్నాం ఇప్పుడు విష్ణుపురిలో పోయేదానికి. कई बच्चे पूछते हैं ड्रामा को बड़ा माने या पुरुषार्थ को बड़ा माने. समझाया जाता है पुरुषार्थ तो ज़रूर करना ही है. కొందరు అడుగుతారు బిడ్డలు డ్రామాని పెద్ద అని అనుకోవాలన్నా లే పురుషార్థం పెద్దదా అట్లా అని. బాబా ఏం చెప్తారు పురుషార్థం ఏమో కంపల్సరీగా చేసేది చేయాలి. పురుషార్థం లేదంటే నీళ్ళు కూడా దొరకదు. పురుషార్థ్ బిగర్ प्रारब्ध कैसे मिलेगा. पूरा पुरुषार्थ करना है. कोई अच्छी रीति पुरुषार्थ करते हैं तो समझाया जाता है ड्रामा अनुसार इनका पुरुषार्थ अच्छा चलता है, पद भी अच्छा पाएंगे. బాగా చెప్తారు ఎవరైనా బాగా మంచి పురుషార్థం చేస్తే వాళ్ళకు డ్రామా అనుసారంగా మంచి పురుషార్థం చేసేది పార్ట్ ఉంది. వాళ్ళ పదవి కూడా అంతే పెద్దగా ఉంటుంది. కొందరిది పార్ట్ కూడా చాలా బాగుంది. అయితే వాళ్ళ పురుషార్థాన్ని చూసి బాబా చెప్తారు వీళ్ళకి ఇట్లా మంచి పార్ట్ ఉంది. उनका पुरुषार्थ बहुत तीव्र चलता है. फिर चलते चलते कोई का कम पद हो जाता है. ఎంత బాగా మంచి తీవ్ర పురుషార్థిగా ఉంటారు. మళ్ళా కొందరు ఉన్నారు పురుషార్థం చేసుకొని కొంచెం డల్ అయిపోతారు. కమ్ పదవి తక్కువ పదవి అయిపోతుంది. ब्राह्मणियाँ जानती है ब्राह्मणियों के पास आने वाले भी जानते हैं फलाना बहुत अच्छा चलता था, आजकल आता ही नहीं है. టీచర్కు బాగా తెలుసు ఏ స్టూడెంట్ ఎట్లా ఉన్నారు, పాస్ అవుతారో ఏమి. చాలామందికి కూడా తెలుసు. టీచర్ వెంట చేరి క్లాస్లో వచ్చే వాళ్ళకి కూడా తెలుస్తుంది. చెప్తారు ఫలానా మొదట్లో ఎంత బాగా అన్నీ చేస్తూ ఉంటుంది, ఇప్పుడు ఏమైపోయిందో ఏమో క్లాసుకే రాలేదంటే వాళ్ళ పదవి ఏమి తక్కువ పదవి. कहते हैं हमारी बुद्धि में पता नहीं क्यों नहीं बैठता है. మళ్ళా చెప్తారు ఎందుకో నాకేం అర్థమే కాలేదని చెప్తారు. బాబాకు హమ్ యాద్ హీ నహీ కర్ సక్తే హై. బాబాని తలంపు చేసానికి కాలేదు, ఎందుకో బుద్ధిలో ఏం అర్థం కాలేదే అని చెప్తారు. ఏం కారణం ఉంటుంది? ఏదైనా మాయకు వశమైతేనే ఇట్లా. బస్ హమ్ అభీ నహీ చల్ సక్తే హై, బడీ మంజిల్ హై ऐसे ऐसे लिखते हैं. బాబాకు రాస్తారు ఇప్పుడు మేము వచ్చేదానికి కాలేదు,
ఈ చాలా పెద్ద లక్ష్యం మనం చేసానికి కాలిదే అట్లా అని రాస్తారు బాబా. मूल बात है ही निर्विकारी बनना, विकारों को छोड़ना बड़ा मुश्किल है. तुम जानते हैं ड्रामा अनुसार कल्प पहले मिसल इनकी ऐसी अवस्था चली आ रही है. అంటే ఇక్కడ ముఖ్య మాట సంపూర్ణ నిర్వికారి కావాలి. కొందరు చెప్తారు అయ్యో వికారాన్ని వదిలేది ఎంత కష్టమే అట్లా అని చెప్తారు. అయితే మళ్ళీ బాబా చెప్తారు డ్రామా అనుసారంగా కల్పం ముందు కూడా వాళ్ళకి అట్లనే స్టేజ్ ఉండింది, ఇప్పుడు కూడా అట్లనే అయిపోతారు. కల్ప ఏం చేస్తారు అది. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसरम मुख्य सार. इस बेहद के खेल को साक्षी होकर देखना है. ఈ బేహద్ ఆటనే సాక్షిగా ఉండి చూడాలి. కోయి సే భీ డర్నా नहीं है, ఎవరి దగ్గర భయపడకూడదు. निर्भय बनने के लिए मैं आत्मा हूँ ये पाठ पक्का करना है. నిర్భయంగా అయ్యేదానికోసం ఈ పాఠం పక్కా చేసుకోవాలి. నేను ఆత్మ అట్లా అని. ఆత్మకు ఏం భయం ఉంటుంది, అది ఒక లైట్ కదా, అతి సూక్ష్మ లైట్, భయం ఎందుకు. మరి सेकंड पॉइंट, अपनी जांच करके स्वयं की परीक्षा लेनी है कि कोई भी कर्मेंद्रिया चलाई मान तो नहीं होती है. మన చెక్ చేసుకొని మననే టెస్ట్ చేసుకోవాలి. ఏదైనా కర్మేంద్రియ చంచలంగా ఉందా అట్లా. కామ్ వికార్ పర్ విజయ్ పాయి, కామ్ వికారాన్ని జయించినారా పూర్తిగా, అది చెక్ చేసుకోనండి. దేహీ అభిమాని కహాం తక్ బనే, ఎంతవరకు దేహీ అభిమాని అయినా చెక్ చేసుకోవాలి. మళ్ళీ వరదానం, कंबाइंड स्वरूप की स्मृति और पोजीशन के नशे द्वारा कल्प के अधिकारी भव. అంటే కంబైన్డ్ స్వరూపోది స్మృతి మరి పొజిషన్, దాని నశలో ప్రతి కల్పం కూడా ఎట్లా అధికారి ఆత్మ అయినారో అట్లా కావాలి. మే और मेरा బాబా, బస్ నేను మరి నా బాబా చాలు. ఈ స్మృతిలో కంబైన్డ్గా ఉండాలి. సదా నేను బాబా దగ్గర కంబైన్డ్, బాబా నా దగ్గర. ये श्रेष्ठ पोजीशन सदा स्मृति में रहे कि हम आज ब्राह्मण है कल देवता बनेंगे. తర్వాత ఈ శ్రేష్ఠ పొజిషన్ బుద్ధిలో ఉండాలి. ఈరోజు నేను బ్రాహ్మణ్ అయినాను, రేపు దేవత అయిపోతాను అట్లా. హంసో सोहम का मंत्र सदा याद रहे तो इस नशे और खुशी में पुरानी दुनिया सहज भूल जाएंगे. हंसो सोहम, నేనే ఆత్మ, బ్రాహ్మణ్ సో దేవత, మరి దేవత క్షత్రియ వైశ్య శూద్ర అయితే మళ్ళీ బ్రాహ్మణ్ సో దేవత, దేవత. ఈ మంత్రం సదా స్మృతిలో ఉండాలి. నష మరి ఖుషి సహజంగానే పాత ప్రపంచాన్ని మరిపిస్తుంది. ఈ నష సదా ఉంటే పాత ప్రపంచం స్మృతిలోనే రాదు. ఇది హంసో सोहम. सदा यही खुमारी रहेगी कि हम कल्प हम ही अधिकारी आत्मा है. సదా మనకి ఇదే సంతోషం ఉంటుంది, నష ఉంటుంది. కల్ప నేనే అధికారి ఆత్మ అట్లా. हम ही थे, हम ही है और हम ही कल्प होंगे. మనమే బ్రాహ్మణ్ సో దేవత, అధికారి ఆత్మ, ఇప్పుడు కూడా అయినాం, తర్వాత కూడా ఉంటాం. ప్రతి కల్పం మనది ఈ పార్ట్, అధికారి అయ్యేది అట్లా అని స్మృతిలో పెట్టుకోండి. स्लोगन, स्वयं का स्वयं ही टीचर बनो तो सर्व कमजोरियाँ स्वतः समाप्त हो जाएंगी. బాబా చెప్తారు మనమే మన టీచర్గా ఉండాలి. మనమే మన టీచర్ అయ్యి మనం నేర్పిస్తూ ఉంటే సర్వప్రకారమైన వీక్నెస్ అంతా సహజంగా మరి స్వతహానే సమాప్తి అయిపోతుంది.
బాబా చెప్పే మాటల్ని టీచర్ అయ్యి మనకు టీచర్ కావాలి, ఇట్లా బాబా చెప్పేట్టుగా నడుచుకోవాలని. అప్పుడు అన్ని ప్రకారమైన వీక్నెస్ అంతా సమాప్తి అయిపోతుంది. ఓం శాంతి.